ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నా. గడిచిన వారం నుంచి దేవుడు కాచి కాపాడినటువంటి దేవునికి వందనాలు. ఈరోజు పునరుత్థాన దినమున విశ్రాంతి దినమున మనమందరం కలిసి దేవుని ఆరాధించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొంది ఉన్నాడు. ఉత్తర పద్ధతిలో చదువుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి యొక్క ప్రవచన గ్రంథమైనటువంటి యెషయా గ్రంథము, ప్రవచన గ్రంథము నుంచి యెషయా గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. 43వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా చదవవలసిందిగా ప్రభువుపైన మనం చేస్తున్నాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు నీ మీద అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవబడినటువంటి ఆ లేఖన భాగంలో చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు తెలుస్తున్నాయి. ఏమిటంటే ఇక్కడ చూడండి, యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు. యాకోబు అన్న ఇజ్రాయేల్ అన్న ఒక్కడే. ముందుగా అతని పేరు యాకోబు. ఇజ్రాయేల్ పేరు ఎలా మారిందంటే, ఒకరోజు దేవుడు ఆ యొక్క యాకోబుకు ప్రత్యక్షమైనప్పుడు రాత్రంతా కూడా అతనితో పెరుగులాడాడు. ఎవరు? యాకోబు. దేవునితో పెరుగులాడాడు. తెల్లవారుతుంది నన్ను పోని అంటే యాకోబు పట్టుబట్టాడు. ఏమనంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనీయను అన్నాడు. ఆశీర్వదించేంత వరకు ఆయన పాదాలు పట్టుకొని విడవల. అప్పుడు తెల్లారుతుంది, నన్ను పోలి అంటే నేను పోనీయను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనీయను అన్నప్పుడు దేవునికి తెలవదా ఆయన పేరు యాకోబు అని? అయినా సరే ఆయన ఏమని అడిగాడంటే, నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అని అడిగినప్పుడు యాకోబు అన్నాడు, అయ్యా నా పేరు యాకోబు అని సత్యం పలికాడు. ఎవరైనా సరే దేవుని దగ్గర సత్యం పలకాలి, సత్యాన్ని ఒప్పుకున్నాడు. ఆయన పేరు యాకోబు అన్న మాట నిజమైన యాకోబు అని ఒప్పుకున్నాడు. ఒక్కడ అబద్ధం ఆడాడు తండ్రి దగ్గర. ఎవరు నువ్వు అంటే, నీ పెద్ద కుమారునటువంటి ఏశావులు అన్నాడు. అక్కడ తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు, ఇక్కడ పరమ తండ్రి దగ్గర నిజాన్ని ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు దేవుడు పెట్టేటువంటి మాట ఏంటంటే, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు అనబడును అన్నాడు. ఆ రోజు మారింది ఆయన పేరు. పేరు మార్చినంత మాత్రాన, పేరు మారినంత మాత్రాన నీ ఉదయం మారకపోతే దేవునికి ఇష్టమైన వారము కాము. అక్కడ చూడండి, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవి యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడవి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యాకోబు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యాకోబు ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యాకోబు అడుగుపెట్టిన స్థలమంతా కూడా ఆశ్రయించాడు దేవుడు. ఎందుకంటే తన మామైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న తరుగుతున్న సమయంలో లాబాను దగ్గరికి వెళుతున్నప్పుడు తన మామైనటువంటి లాబాను దగ్గర అప్పటికి ఏమీ లేదు. ఎప్పుడైతే యాకోబు తన ఇంట్లో అడుగు పెట్టాడో తనకు ఎంతో ఆస్తి దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ముందే మొక్కుబడి చేసుకొని పోయాడు. రాత్రి నిద్రించినప్పుడు ఒక కల అన్నాడు యాకోబు. తలగడ రాయి తీసుకొని తలగడ పెట్టుకున్నప్పుడు యాకోబు
దేవదూతల కిందికి పైకి దిగుతూ వస్తూ ఉండే మెరుగు వచ్చిన అయ్యో ఇది భయంకరమైనటువంటి స్థలము, ఇది దేవుని మందిరమే తప్ప మామూలు స్థలము కాదు అని చెప్పి అక్కడ రాయిని బాతి నూనె పోసి ఆయన కట్టి బలిపీఠము కట్టి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. నేను వెళ్ళు స్థలమంతా కూడా నువ్వు ఆశీర్వదించి దీవిస్తే నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో దశమ భాగము నీకు నేను సమర్పించుకుంటానని చెప్పి మొక్కుబడి చేసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. అందుకంటున్నాక చూడండి, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడని ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించిన భయపడకుము. ఏమంటున్నాడు అక్కడ? భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం ఎవరివంట? దేవుని సొత్తులం, మనుషుల సొత్తులము కాదు, దేవుని సొత్తులము. ఆయన నిర్మించుకున్న వారము, ఆయన నిర్మించుకున్న వారము కనుక మనం ఆయన సొత్తు కనుక మన మీద ఆయనకు అధికారము ఉంటుంది. పనికిరానటువంటి నేల మట్టిని తీసి బొమ్మగా చేసి తన హస్తాలతో బొమ్మగా చేసి నాసిక రంధ్రములో ఆయువు ఊదినప్పుడు, తన ఊపిరి ఊదినప్పుడు అతను మనిషిగా నిలబడినప్పుడు ఆ మనిషి ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆదాము ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు ఆదాము? ఎక్కడి నుంచి వచ్చిన ఆదాము చెప్పండి? మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యమైన మట్టిలో నుంచి వచ్చాడు ఆదాము. అందుకే అంటాడు, నువ్వు మట్టిలో నుండి తీయబడిన కనుక మళ్ళీ నువ్వు తిరిగి మట్టికే చేరు అని చెప్పి అంటాడు. నువ్వు ఎక్కడి నుంచి అయితే తీయబడ్డావో, నువ్వు ఎక్కడి నుంచి అయితే నిర్మించబడ్డావో, నువ్వు ఎక్కడి నుంచి అయితే నీకు ఏర్పాటు చేయబడ్డావో, నువ్వు అదే స్థలానికి నువ్వు వెలుగువు. కానీ నీలో ఉన్నటువంటి ఊపిరి నా యొద్దకు రావాలి. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ఊపిరి నా యొద్దకు రావాలి. అదంటాడు భయపడకుము. మనం ఎవరికి భయపడాలండి? ఎవరికి భయపడాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక చోట, నీ దేహాన్ని చంపువారి కొరకు నువ్వు ఎప్పుడు కూడా భయపడద్దు. నీ శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు. ఎవరికి భయపడాలి మరి అంటే, నీ ఆత్మను చంపేవాడికి భయపడు. ఎవరికి భయపడాలి? దేహాన్ని చంపేవారికి కాదు. దేహం ఇయ్యాలైనా రేపైనా ముసలితనం వచ్చినా, నీకు 1000 ఏళ్ళు వచ్చినా 2000 సంవత్సరాలు వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు అక్కడికే వెళ్తుంది నీ దేహము. కానీ నీ ఆత్మ మాత్రము ఎక్కడి నుంచి? దేవుని ఎక్కడి నుంచి వచ్చింది కనుక అక్కడికే వెళ్ళాలి. ఎవరికి భయపడమంటున్నాడు దేవుడు? నీ ఆత్మను చంపు వారి కొరకు నువ్వు భయపడు. నీ శరీరం చంపు వారికి కాదు భయపడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి భయపడాలి. దేవునికి భయపడకుండా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సొత్తు అంటే ఏంటండి? ఇప్పుడు సంతోష్ కుమార్ ఎవరి సొత్తు? ఆయన ఎవరి సొత్తు? జనార్దన్ సొత్తా? అన్న సొత్తా? వినబడతలే? జనార్దన్ సొత్తు. అన్న సొత్తు కాదు. ఏమండి? అన్న సొత్తు కాదు, జనార్దన్ సొత్తు. ఆయనకు అధికారం ఉంది. అది దండించాలన్నా, కొట్టాలన్నా, చేయాలన్నా, పైవాడికి తీసుకురావాలన్నా, చెడగొట్టాలి, ఆయనకు అధికారము ఉన్నది. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు 100 కీర్తనలో, చూద్దామా? 100 కీర్తనలో మాట అంటాడు. 100వ కీర్తనలో 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరమంట మనము? యెహోవాయే దేవుడు అని ఎవరు తెలుసుకోవాలి? మనము తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడు, ఆయనే మనల్ని ఏం చేసినట్ట? పుట్టించెను. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము. ఎవరు అంట మనము? ఆయన వారమే, దేవుని వారమే, మనుషుల వారము కాదు. మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 23వ కీర్తన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట నేను నిన్ను పరుండ చేయించున్నాను, శాంతికరమైన జలముల యొద్దకు నేను నిన్ను
ఉంచి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భయపడకండి. మనం పోషించే దేవుడు ఉన్నాడు, మనం నడిపించే నాయకుడు ఉన్నాడు, మనం నడిపించే దేవుడు ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే నాయకుడు, ఆయనే తండ్రి, ఆయనే పరమ తండ్రి. ఆయనకు భయపడమంటున్నాడు. యాకోబుతో చెప్పిన మాట ఏంటి? భయపడకము, నిన్ను పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఆయన సొత్తుగా ఉన్నవారు చూడండి, కిందికి వచ్చినట్టయితే మాట చూడండి, కిందికి ఒక మాట. ఆయన సొత్తుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంట? నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఎక్కడంట? జలములలో పడినప్పుడు అంట, నీళ్ళల్లో నడిచిపోయినప్పుడు నీకు ఏ ప్రమాదము రాదో, నీకే ప్రమాదం రాకుండా కాపాడుతాడు దేవుడు. నువ్వు జలములలో పడినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొర్లి పారవు. నదుల్లో పడినప్పుడు ఇంకో మాట ఏంటంటే, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమయ్యా, పలాని ఇంటి పలాని వ్యక్తికి జ్వరం వచ్చింది, పలాని వ్యక్తి బలహీనగా ఉన్నాడు, పలాని వ్యక్తి రోగిగా ఉన్నాడు, వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, అతని కొరకు దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేసి రాపా, కుటుంబము రక్షించబడుతుందని చెప్పి అంటే, అమ్ము ఆ ఇంటికి నేను పోతానా? ఏమండి, భయంకరమైన ఇల్లు అది. వామ్మో వారింటికి ఏం పోతే నేను బతనా? బతకను. కొట్టినా కొడతారు, అవసరం చంపినా చంపుతారు. వాళ్ళు కఠినులు, వాళ్ళు ఇంకోటి ఏంటంటే పాపులు. వారంటే నాకు ఇష్టం ఉండదు, నేను పోను అని చెప్పి దేవునితో చెప్తే మాట కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నీకు ఒక బాధ్యత ఒప్పచెప్పినప్పుడు, దేవుడు నిన్ను పొమ్మన్న కాడికి నువ్వు ఎప్పుడైతే నిన్ను పలానా కాడికి పొమ్మన్నాడో, అయ్యా నేను పోనని చెప్పి దేవుడితో ఒక మాట చేసి మేము కొడతారా? ఏమండి, ఏం చేశాడు? పోతన్నాడు, వేరే ఊరికి కిరాయి ఇచ్చి బయలుదేరాడు. ఏం చేశాడు దేవుడు? మధ్యకు పోగానే నష్టం కలిగించింది. ఎవరైనా యోనా చూడండి, ఎక్కడికి పొమ్మన్నాడు? యోనని నినేవే పట్టణానికి పొమ్మన్నాడు. నినేవే పట్టణానికి పొమ్మంటే ఆయన చేశాడు. నినేవే పట్టణం అంటే యోనాకి ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళు యూదులు గారు, మనం చెప్తే వినరు, కఠినాత్ములు, పాపాత్ములు, పాపిష్టు దేశము, మహాపట్టణమే కానీ పాపిష్టు దేశము కనుక ఆ దేశానికి పో, నా మాట వినరని చెప్పి ఒక మాట చెప్తే అయిపోయేదిలే. కానీ పోతనన్న వ్యక్తి ఏం చేశాడంటే తార్షీషుకు కిరాయి ఇచ్చి వాడ ఎక్కిపోయి అడుగు బాగా పడుకున్నాడు. దేవుడు వదిలిపెడతాడా? నువ్వు ఆ ఏ ఇంటికైతే పొమ్మన్నాడో ఆ ఇంటికి పోయేదాకా నీ వెంటనే పడతాడు దేవుడు. ఆ ఇంటికి పోయేదాకా నీ వెంట పడతాడు, ఆ ఇంటికి పోయేదాకా నీ వెంట పడతాడు. ఆఖరికి మధ్యకు పోయేసరికి అలలు, గాలి, తుఫాను అంత అక్కడ అందులో ఉన్నటువంటి జనాలు ఎవరి దేవతలు వారు ఏం చేశారా? పూజించారు. ఎవరి దేవతలు వారు ప్రార్థన చేస్తున్నారు. అయినా కానీ గాలి, తుఫాను ఆగట్లేదు, అలలు ఆగట్లేదు. భయంకర అలా ఉన్నటువంటి సంస్థలు మొత్తం బయట కింద పడేసి అయినా ఆగట్లా. ఇది ఎవరి మీద వచ్చింది? నష్టం ఎవరికి వచ్చి, ఎవరి ద్వారా వచ్చిందని చెప్పి అక్కడ చిట్టీలు వేసి తీస్తే ఎవరి ద్వారా ఎవరి పేరు వచ్చింది? ఈ యోనా పేరు. ఎవడు యోనా? మీలో ఎవరే యోనా అంటే మేమేం కాదు, నేను కాదు. ఇంక ఎవడున్నాడని చెప్పి ఆ పడవంతా దోలాడగా ఎక్కడ పడుకున్నాడు అన్నాడు. పడవ అడుగు భాగంకి వెళ్ళి గురకబెట్టి నిద్రపోతున్నాడు. పోయి నిద్రపోతా, నీకేం వచ్చినది? మేమందరం నశించిపోతుంది, నీకు ఎట్లా నిద్ర వస్తుంది? లేదంటే బయటికి రా. అందరి మధ్య తీసుకొచ్చాడు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వాడు? ఏ ఊరు వాడు? ఏ దేశం వాడు? ఏ మతం వాడు? నీ కులమేంటి? నీ ప్రాణమేంటి? అసలు ఎవరు అని చెప్పన్నప్పుడు చెప్పి చూడక మాట. యోనా గ్రంథము తీస్తారా? యోనా గ్రంథము 1:9 చూడండి. అలా అడుగుతున్నప్పుడు అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నిజం పలికిండా? అబద్ధం పలికిండా? నిజమే పలికిండు. యోనా పారిపోతున్నప్పటికీ కూడా వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిండు. ఎవరు నువ్వు? ఆకాశములకు సముద్రములకు మధ్య ఉన్నటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యందు భయభక్తులు గలవాడను.
చూడండి, యోనాను అబద్ధం లేదు, పారిపోయాడు తప్ప అబద్ధం లేకుండా మాట్లాడు, నిజాన్ని ఒప్పుకున్నాడు. అక్కడ చెప్పిన నా నిజం ఏంటంటే నేను దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను దేవుని యందు భయభక్తులు గలవాడును. ఆకాశమును నేను ఎప్పుడూ సముద్రమును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుని యందు యెహోవా యందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోనట్టు అతను తన మనుషులకు తెలియజేసిన కనుక వారు సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగింది. చూడండి, ఇంకా భయపడ్డారు. ఆకాశంలో భూమిని సృష్టించిన దేవుడికి భయపడేవాడు, దేవుని భయభక్తులు నువ్వు పారిపోతావు. అసలు ఏ పని చేసావు? దొంగతనం చేసావా? లేకపోతే ఏ పని చేసి నువ్వు పారిపోతున్నావు అంటే పలానా చోటుకు పొమ్మంటే నేను భయపడి వేరే చోటుకి నేను పోతున్నాను. మరి ఏం చేయాలి? నా నెత్తిన వల్ల నీళ్ళ పడవేయండి. పడేసిన తర్వాత 3 రోజులు శాప మధ్యలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రార్థన చేస్తాం. చూడండి, అక్కడ 2వ అధ్యాయం మొదలు వచ్చాం. ఎవరో 2వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి 9వ 2వ అధ్యాయము మొదటి వచ్చిన చూసినట్టయితే చూడండి ఆ మాటను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేశాను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఎక్కడ నుండి ప్రార్థన చేసిందంటే ఆయన ఎక్కడ నుండి ప్రార్థన చేసిండు? పాతాళ గర్భం అంటే చాప గర్భంలో పాతాళంలో ఉండి 3 రోజుల తర్వాత జ్ఞానోదయం అయింది. అయ్యా నేను పోతా అని చెప్పి మొక్కుబడి చేసుకున్నట్టు. 9వ వచనం చదవండి. అందులోనే 9వ వచనం చదవండి. 1:9. అయ్యా 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబలులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థన చేసి. ఎవరి దగ్గర దొరుకుతుంది రక్షణ? యెహోవా యొద్దనే దొరుకుతుంది, మనుషుల యొద్ద కాదు. మనుషుల దగ్గర కాదు రక్షణ దొరికేది. యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతూ ఉంటుంది. మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మీరు. అందుకని భయపడకము. యాకోబు ఇశ్రాయేలును భయపడకు. ఆయనతోనే కదండి, మనతో కూడా చెప్తున్నాడు ఆ మాట. మనం కూడా భయపడతాం. దేవుని సన్నిధికి రావాలంటే చాలామంది భయపడతారు. దేవుని ప్రార్థన చేయాలంటే చాలామంది భయపడతారు. లేచి ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాల సమయం లేచి ప్రార్థన చేసుకోవాలంటే భయపడతారు. వాక్యం చదువుకోవాలంటే భయపడతారు. అయ్యో ఈరోజు నాకు ఏం మాట్లాడతాడో దేవుడు భయపడతాడు. ఒకరోజు ఒక వ్యక్తి జాబు పోతూ అనుకున్నట. క్యాలెండర్ చూసి క్యాలెండర్లో వాక్యం చదువుకుంటూ పోతాడు. రోజు వాక్యం చదువుకుంటూ పోతాడు. ఆ రోజంట ఈరోజు నువ్వు నిశ్చయముగా పతనం అయ్యి అని చెప్పి వాక్యం వచ్చిందంట. వాము ఈరోజు నేను పతనం అవుతానని చెప్పి ఆ రోజంతా కూడా జాబ్కి వెళ్ళలేదంట. మళ్ళీ ఒకరోజు అదేవిధంగా వాక్యం చదువుకుని ఉంటే ఈరోజు మరణం అవుతుందని చెప్పి వాక్యం వచ్చిందంట. అవి ఆడు చూసి భయపడ్డాడు, కానీ ఆడి వెనకాల ఉన్నటువంటి అర్థాలు తెలవలేకపోయాయి. వాడిని చూసి భయపడ్డా, వాక్యాన్ని చూసి భయపడ్డాడు. కానీ వాక్యం గురించి ఎక్కువగా భయపడకు. ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది, గద్దిస్తుంది, సరిచేస్తుంది. వాక్యం నిన్ను సరిచేస్తుంది. అందుకే అక్కడెక్కడ నేను మొక్కుబళ్ళని చెల్లింపక మానును, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేసెను. అంతలో యెహోవా మత్స్యమును ఆజ్ఞేయగా అది యోనా నేల మీద కట్టివేసెను. ఎప్పుడంట? ఆయన చాప గర్భంలో ఉండి పాతాళ గర్భంలో ఉండి ప్రార్థన చేసినప్పుడంట ఆ యొక్క ప్రార్థన విన్న దేవుడు మళ్ళీ చేపకు ఆజ్ఞయిస్తే చేప ఏం చేసింది? మరి తీసుకెళ్ళి మళ్ళీ నేల కట్టింది. మళ్ళీ ఏం చేశాడు? అయ్యా ఎప్పుడైనా పోతాయ్యా, పోయి ఆ గ్రామంలో ఆ ఏరియా పట్టణంలో సువార్త ప్రకటిస్తాను అని చెప్పి వెళ్ళాడు. సువార్త ప్రకటించాడు. ఆ పట్టణాన్ని కాపాడాడు దేవుడు. హల్లెలూయా. ఎవరినైతే ఎంచుకున్నాడో, ఆ పట్టణం కొరకు ఎవరైతే ఎంచుకున్నాడో ఆయన ఆ పట్టణానికి పోయేంత వరకు ఆయననే పడ్డాడు.
నీ కళ్ళకి ఎదురుగా ఎంతమంది నశించిపోతున్న వారు కనిపిస్తున్నారు. దేవునితో నీకు అనిపిస్తలేదా? వాడికి వెళ్ళి నీ ప్రార్థన చేయాలి, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలని నీకు ఎప్పుడైతే ఆ తలంపు వస్తుందో ఆ తలంపు ఆ తలంపు దేవుడే నీకు ఇచ్చాడు, ఎవరో కాదు. నీకు ఆ తలంపు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి ప్రార్థన చేసేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. ఇంటికి వెళ్ళు, నష్టమే ఉంది. ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ నీ హృదయంలో ప్రార్థన చేసుకో. నువ్వు నీకోసం ప్రార్థన చేస్తాను, వాళ్ళు చేస్తారా చేయరు. అందుకని ఏం చేయాలంటే వారితో మాట్లాడుతూనే ఉండాలి. నీ హృదయంలో వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు ఏదో ఒక రోజున కార్యము జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే అంటారు అక్కడ, నీవు దేనికి భయపడదు. జలముల నుండి నీవు జలములు పడి దాటినప్పుడు నేను నీకు తోడ ఎందును, నదులో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద తొల్లి పారవు. దేవునికి స్తోత్రం. ఈ నదులు, ఈ జలములు దేని సాదృశ్యం అంటే శ్రమలకు, శోధనలకు, బాధలకు, ఇరుకులకు, ఇబ్బందులకు, అప్పుల బాధలకు ఇవన్నీ వచ్చినప్పుడు తట్టుకోలేవు. అందుకే అంటాడు, నువ్వు నా సొత్తు కనుక నీకు ఏ మాత్రము అపాయము నేను రానివ్వను. ఒక కిందికి చూసినట్టుంటే అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు. అగ్నిలో కలిస్తే అగ్ని మధ్య నడిస్తే కాలిపోతాం. కానీ దేవుడు కాపాడితే అగ్నిలో కాదు, అగ్నిగుండంలో అగ్నిగుండంలో పడినా ఏం చేస్తామంట? లేచి నడుస్తాం. హల్లెలూయా. నువ్వు అగ్నిగుండంలో పడ్డా నీకు ఏ హాని జరగదు. నువ్వు అగ్నిగుండంలో పడ్డా నీకు ఏ హాని జరగకుండా దేవుడే నీకు రక్షకుడిగా ఉంటాడు. ప్రకటన చేశాడు నెబుకద్నెజరు ప్రకటన చేశాడు. ఏమని? ఈరోజు సాయంత్రము బండి మీద తీసుకొస్తున్నా, మీరందరూ ఏం చేయాలా? మొక్కాలా, సాగిగా పడాలా, ఒకవేళ కొట్టాలా, నీళ్ళార పోయాలా. ఎవరైతే ఆ పని చేయరో వారి శిక్ష ఏంటి? అగ్నిగుండం. జాగ్రత్త బిడ్డలారా, హెచ్చరించాడు. 2 రోజులకు ముందే డబ్బు దాటించాడు. 2 రోజులకు ముందే మొత్తం పట్టణం అంతా కూడా తెలియపరిచాడు. ప్రారంభమైంది యాత్ర అంతా ప్రారంభమైంది, ముగిసింది. ముగిసిన తర్వాత యాత్ర చేసే వచ్చిన వారిని అడుగుతున్నాడు, ఎవరా అందరూ క్షేమేనా? అందరికి దర్శనం అయిందా? అందరు దర్శనం చేసుకుర్రా? అయ్యా అందరు చేసుకుర్రా అయ్యా, ఒక 3 తప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక 3 తప్ప అందరు చేసుకురయ్యా. ఎవర్రా 3? యోధులు. మన పట్టణంలో, మన దేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, యూదా దేశం నుంచి వచ్చినటువంటి యోధులు, మన పట్టణంలో పనిచేస్తున్నటువంటి ఆ 3 యవనస్తులు మాత్రము దగ్గరికి రాలేదు, కంటితో చూడలేదయ్యా. పిలిపించాడు. లేరా ఏం చేశారు మీరు? మొక్కలేదు. ఎందుకు మొక్కపోతే శిక్ష ఏంటంటో? పర్లేదు, నో ప్రాబ్లం. ఆ శిక్షను అనుభవిస్తాం, కానీ మేము మాత్రము మొక్కం. ఏమన్నాడు? రాజా, నువ్వు చేసిన ప్రతి మొక్క మేము మమ్మల్ని కాపాడ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా సరే మేము మొక్కం. అంత పట్టుదల చూశారండి, అంత పట్టుదలగా ఉన్నారు ఆ 3 వ్యక్తులు. మమ్మల్ని కాల్చిన పర్లేదు, అగ్నిగుండంలో పడవేసిన పర్లేదు, మమ్మల్ని చంపిన పర్లేదు, కానీ మేము మాత్రము దానికి మొక్కము. తీసుకెళ్ళి ఏం చేశారట? అప్పటి కోపం వచ్చింది. మామూలుగా మండుతున్నటువంటి అగ్నిగుండాన్ని 7 అంతలు చేశాడు. ఆ 7 అంతలు చేసినటువంటి అగ్నిగుండంలో ఈ 3 పడవేశాడు. బయట కోసం మంచిగా నవ్వుతున్నాడు. ఏమయ్యారంటారు వీళ్ళు? సబ్బు లేదేంటి, మొత్తుకుంటారేంటి, చచ్చిపోయినట్టుంది. చిన్నదంతా సన్నగుంది అది. 7 అంతలు అగ్నిగుండం అంటే ఏది మామూలు మాటలా? అల్ల పడకముందే వాళ్ళు చచ్చిపోయినాలి, అందుకే సగం లేదు. ఆ అగ్నిగుండం కాడికి పోయి తొందరపడి చూస్తే
నలుగురు కనిపించారంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నలుగురు కనిపించారంట. నువ్వు ప్రార్థన చేస్తే, నీ కుటుంబంతో ప్రార్థన చేస్తే నీతో పాటు మీరు ఇద్దరు చేసే 3వ వ్యక్తి ఉంటాడు, ముగ్గురు చేసే 4వ వ్యక్తి ఉంటాడు, నలుగురు చేసే 5వ వ్యక్తి ఉంటాడు, 5గురు చేసే 6వ వ్యక్తిగా దేవుడు ఉంటాడు. ఎక్కడైతే నా మధ్య లేక ముగ్గురు కూడా ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నా. హల్లెలూయా. నువ్వు ఒక్కడిగా చేస్తే 2వ వ్యక్తిగా ఉంటాడు, ఇద్దరు చేస్తే 3వ వ్యక్తిగా ఉంటాడు, ముగ్గురు చేస్తే 4వ వ్యక్తిగా ఉంటాడు. అగ్నిగుండంలో పడవేసింది ముగ్గురిని, కానీ నలుగురు కనిపించారు నెబుకద్నెజరుకి. వాళ్ళని బయటకు కనిపించేస్తున్నాడు. ఒక అన్యుడు అంటే నెబుకద్నెజరు ఒక అన్యుడు, ఇక్కడ ఆరాధికుడు. అతను తన నోటితో అన్నమాట ఏంటి తెలుసా? నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఒక అన్యుడి నోటి నుంచి వచ్చినటువంటి మాట, నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మనం ఎవరు చేయబట్టుకోవాలండి? ఇదిగో నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నీ తల్లి అయిన మరచునేమో, నిన్ను కన్న తల్లి అయిన విడిచినేమో, నీ కన్న తల్లి అయిన మరచునేమో, కానీ నేను నిన్ను మాత్రము విడవను, ఎడబాయను, ముదిమి వచ్చు వరకు నా సంఖ్యను ఎత్తుకొని వస్తానన్నాడు. సంఖ్యను ఎత్తుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరు చేయబట్టుకోవాలి? దేవుడు చెయ్యి మనం పట్టుకోవాలా? మన చెయ్యి ఆయన పట్టుకోవాలా? ఎవరు చేయబట్టుకోవాలి? దేవుని చెయ్యి మనం పట్టుకోవాలా? మనం ఆయన చేయబట్టుకోవాలా? ఒకరోజు తండ్రి కొడుకు దాన్ని పోతుర్రంట. పోతుంటే తండ్రి అన్నంట, ఒరే నీ చెయ్యిరా నేను పట్టుకుంటా అన్నట్ట. ఎందుకు రాడు? నేను నీ చేయి పట్టుకున్నా కదా. ఒరే నువ్వు నా చేయి పట్టుకోవడం కాదురా, నీ చేయి నేను పట్టుకుంటాను, నీ చేయి నాకు ఇక నేను పట్టుకుంటా అంటే, నేను నీ చేయి పట్టుకుంటే నువ్వు నా చేయి పట్టుకుంటా, అది డాడీ అన్నట్టు. ఏమండి? నేను నీ చేయి పట్టుకోవటానికి నువ్వు నా చేయి పట్టుకోవడానికి దాని తేడా ఏంటంటే, తండ్రికి వచ్చే మౌనంగా ఉన్నాడు, నడుచుకుంటూ పోతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత రాయి దగ్గర కింద బోర బొక్కలు పడ్డాడు, బోకాలు పెరిగాడు. ఎవరు పట్టుకున్నారు? కొడుకు పట్టుకున్నాడు. తండ్రి చెయ్యి కొడుకు పట్టుకున్నాడు. ఎప్పుడైతే కింద రాయి కలిగి కింద పడ్డాడో చెయ్యి పెట్టాడు, కింద పడ్డాడు, మోకాళ్ళు పగిలిపోయి. ఎవరే నువ్వు నా చేయి పట్టుకోవటానికి నేను నీ చేయి పెట్టుకోవడానికి తేడా ఇదేరా అన్నాడు. నువ్వు పట్టుకున్న కనుక విడిచిపెట్టావు, అదే నేను పట్టుకుంటే నువ్వు ఎంత పడిపోయినప్పుడు నేను నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను పడినిచ్చేవాడిని కాదు. నువ్వు నా చేయి పట్టుకున్న కనుక నువ్వు పడిపోయావు, విడిచిపెట్టావు, నువ్వు పడిపోయావు. అదే నేను నీ చేయి పట్టుకుంటే ఎన్ని రాళ్ళు తగిలినా, ఎన్ని గుంటలు వచ్చినా, ఎన్ని దెబ్బలు తగిలినా నేను నిన్ను కింద పడవేసేవాడిని కాదురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేతిలో మన చేయి ఉండాలి. ఆయన చేతిలో మన చేయి ఉండి ఎప్పటికి కూడా ఆయన విడవడు, ఎడబాయడు. ఎంతమంది లేరండి తల్లిదండ్రులను విడిచిపెట్టిన వారు? ఏదో దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నామని, అమెరికాలో దుబాయ్లో ఉద్యోగాలు చేస్తున్నామని తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు పోషించిన వారు అన్నట్టు ఉన్నారు. మీరంటారా? వారికి ఎవరు తోడు? దేవుడే తోడు. దేవుడే తోడు. మొన్న ఒక వీడియో చూశాను. ఏమంటాడంటే తల్లిని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి పోయాడంట. పోయిన ఒక 2 సంవత్సరాలు చనిపోయింది. చనిపోతే ఆ వృద్ధాశ్రమంలో సార్ ఫోన్ చేశాడు కొడుకు, ఎవరే నీ అమ్మ చనిపోయింది బాబు, మరి ఎలా వచ్చి తీసుకెళ్తావంటే, వాడు అన్న మాటకు నాకు చిన్న కోపం రాలేదు. దగ్గర ఉంటే కొట్టేవాడిని. వాడు ఏమని తెలుసా? చనిపోయిందా? చనిపోయింది రా బాబు, తీసుకోమంటే అయితేనా కానీ మా అమ్మకు చెవులకున్నాయి, ముక్కలకున్నాయి, మెడకున్నాయి, అన్నీ కూడా ఒక 10 తులాల బంగారం ఉంటుంది, అందులో ఒక్క బంగారం ముక్క పోయినా కానీ మరే దగ్గర అనుకున్నాడు. ఏమండి? తల్లి కూడా చూడట్లే. తల్లి చనిపోయిందన్న బాధ లేదు, బంగారం పోద్దామన్న బాధ. ఏమండి? తల్లి చనిపోతే తీసుకొస్తా బాబు, మంచిగా పెట్టి నేను తీసుకొస్తా, నీ అంతా తీసుకొస్తా అట్లా. బంగారం జాగ్రత్త. తల్లిదండ్రుల కంటే బంగారమే ముఖ్యమైపోయింది. రోజులు లేరంటారా అలాంటి వారు? ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వృద్ధాశ్రయము, అనాథాశ్రయము, పిల్లల్ని కని పడవేస్తే తీసుకుపోయి అనాథాశ్రయంలో పెంచుతున్న వారు ఉన్నారు. అలాంటి వారికి ఎవరంటే దిక్కండి?
దేవుడే దిక్కు, దేవుడే దిక్కు. అలాంటి వారికి దేవుడే దిక్కుగా ఉంటాడు. అందుకని నీ తల్లి అయినా నిన్ను మరచునేమో, నీ తండ్రి అయినా నిన్ను విడిచినేమో, కానీ నేను నిన్ను ముదిమ వచ్చు వరకు, ఎప్పటి వరకు అంట, ముదిమ వచ్చు వరకు నేను నిన్ను నా సంకన ఎత్తుకుంటాను అంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అంటున్నాడు. అందుకనే ఇశ్రాయేలు నువ్వు భయపడకుము, నేను నీ పేరు పెట్టి పిలుస్తున్నాను, నీవు నా సొత్తు. మనందరం కూడా ఆయన సొత్తు కాబట్టే మనం ఎవరికి భయపడాల్సిన పని. అందుకని వాక్యం చెప్తుంది ఏమంటే, నీ దేహాన్ని చంపే వారికి భయపడని కానీ భయపడకు, కానీ నీ దేహాన్ని చంపే వారికి భయపడకు, నీ ఆత్మను చంపేవారికి భయపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరికి భయపడాలి? మనం ఎవరి వారు? ఆయన మేపు గొర్రెలు, మనం ఆయన పుట్టించినటువంటి వారు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. పచ్చిక కలిసి వాటిని మేపే దేవుడు ఆయన. ఆయన అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన గొర్రెలకు మంచి కాపు, మనకు మంచి కాపు. మన కొరకు ఏం చేశాడైనా ప్రాణం పెట్టాడు, తన గొర్రె కొరకు ప్రాణం పెట్టాడు. తప్పిపోయిన కుమారుని కొరకు ప్రాణం పెట్టాడు. తప్పిపోయిన గొర్రెని ఏ విధంగా అయితే ఆ యొక్క కాపరి ఎత్తుకొస్తాడో, మనం తప్పిపోతున్నప్పుడు కూడా ఆయన ఎతికి ఆయన సన్నిధిలో నిలబెడతాడు. అదే ఆయనకు మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఆయన మన పట్టుకోవటానికి మనం ఆయన పట్టుకోవడానికి తేడా ఏంటంటే, మనం పడిపోతాము, ఆయన మనం పడిపోయినప్పుడు ఆయన చేయి విడిచి పెడతాము. అదే ఆయన మన చేయి పట్టుకుంటే మనం ఎన్నిసార్లు పడిపోయినా ఆయన లేపుతూ ఉంటాడు, పడిపోకుండా లేపుతూ ఉంటాడు. అందుకని యాకోబు అంటాడు, అయ్యా నువ్వు భయపడకు, నువ్వు నా సొత్తు. మన పిల్లలకు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, మన పిల్లలకు రాయి తగలకుండా ఏమాత్రము నష్టం జరగకుండా మనం ఎలాగ చూసుకుంటామో, వాళ్ళు మన సొత్తు కనుక మనం ఎలా చూసుకుంటామో, మనం ఆయన సొత్తు కనుక మనల్ని కూడా దేవుడు అలాగా చూసుకుంటాడు. నీకేం కావాలో తెలుసు ఆయన, నీకు ఏ రోజు ఏది కావాలో తెలుసు, ఏ సమయానికి ఏది కావాలో తెలుసు. నువ్వు పంచభక్ష పరమాన్నాలు తింటూ ఏమండి, కారపడితో విశ్వాసంతో కారపడితో తింటా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. విశ్వాసం లేకుండా, దేవుని ఇష్టం లేకుండా, దేవుని భయభక్తులు లేకుండా నువ్వు పంచభక్ష పరమాన్నాలు తిన్నా నీకు పరలోక రాజ్యం దొరుకుతుందండి. లాజరు ఎక్కడ తిన్నాడు భోజనం? లాజరు ఎక్కడ తిన్నాడు రొట్టెలు? ఎక్కడ తిన్నాడు చెప్పండి? ఎక్కడ అయ్యా? బల్ల కిందనా? బల్ల కిందనేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. బల్ల ఎక్కడ ఉంటుంది? మనకు డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంటుంది? డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంటుంది? మన బిల్డింగ్లో ఎక్కడో మన డైనింగ్ టేబుల్ డైనింగ్ హాల్లో ఉంటుంది. ఈ రాజు ఎక్కడ భోజనం చేశాడు? డైనింగ్ హాల్లో బల్ల మీద భోజనం చేశాడు. రాజు ఎక్కడ ఉన్నాడు? ఆ యొక్క రాజు ఇంటికి ప్రహారీ గోడ కట్టినటువంటి గేట్ పక్కన ఉన్నాడు. రాజు ఎక్కడ ఉన్నాడు? గేట్ పక్కన ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. పుండ్లు అయినాయి, శివుని కారుతున్నాయి, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, అయినా దేవుడు శుద్ధిస్తూనే ఉన్నాడు. రాజు తిన్నాడు, లేచిపోయాడు. పని మనిషి వచ్చింది, ఇల్లంతా ఊకింది, అవి కూడా ఊకింది, చెత్త ఊకింది, తీసుకొచ్చింది. ఆ గేటు పక్కన గోడ పక్కన చెత్తలో పడి వేస్తే లాజరు ఏం చేశాడంటే ఆ చెత్తలో ఉన్నటువంటి ముక్కలు ఏరుకొని తిన్నాడు. శ్రేష్టమైనయా, మంచిగా, చెడ్డయా? రాజు తినేటప్పుడు శ్రేష్టమైన తిండి, రాజు శ్రేష్టమైన తిండి తిన్నాడు. కానీ అదే లాజరు ఆ ముక్కలనే ఏం చేశాడు? మట్టితో తిన్నాడు, చెత్తతో తిన్నాడు, దుమ్ముతో తిన్నాడు. మరి ఆ లాజరు ఎక్కడ ఉన్నాడు? ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? ధనవంతుడు చనిపోయాడు, రాజు చనిపోతే లాజరు యొక్క ఆత్మను దేవదూతలు వచ్చి తీసుకొని పోయి అబ్రహాము కుడి పార్శ్వన ఉంచారు. అదే ధనవంతుడు చనిపోతే తీసుకుపోయి పాతి పెట్టాడు.
పాతి పెట్టిన ఆత్మ పోయి నర్మల పడిపోయింది. దేవదూతలు తీసుకుపోయిన ఆత్మ ఏమో అబ్రహాము కుడి పార్శ్వన కూర్చుంది. చూడండి, దేవుని వెంబడించిన వారికి అదే తేడా. దేవుడు మన చేపట్టుకోవడానికి, మనం ఆయన చేపట్టుకోవడానికి ఇదే తేడా. మనం ఆయన చేపట్టుకుంటే మనం పడిపోతే ఆయన చేయి విడిచిపెడతాం. అదే ఆయనే మనం చేపట్టుకుంటే మనం ఎన్నిసార్లు ఏ రాయి దగ్గర పడిపోతున్నా కానీ ఆయన పట్టుకొని పడిపోకుండా ఆపుతాడు. అది ఆయనకు మనకున్న తేడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేశాడు యాకోబు? అయ్యా, ఈ రాత్రిలో నన్ను ఆశీర్వదిస్తేనే నేను పోనిస్తాను, అంత పోనీనా. ఆఖరికి ఆశీర్వదించాడు. వెళ్ళిపోయాడు. ఆ ఆశీర్వాదాన్ని తన జీవిత కాలం అంతా కూడా దేవునికి తోడుగా అని యాకోబుకు తోడుగా ఉన్నాడు. విస్తరించబడింది, సంతానం విస్తరించబడింది. ఐగుప్తు పోయినప్పుడు 70 మంది ఆయన సంతానం. 430 సంవత్సరాలు 6 లక్షల మంది అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కంటున్నాడు, అందుకనే నిన్ను నిర్మించువాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పెంచున్నాను. నీవు నా సొత్తు. నువ్వు నా సొత్తు అయినప్పుడు, నువ్వు నా కుమారుడు అయినప్పుడు, నువ్వు నా కుమార్తె అయినప్పుడు, నువ్వు జలంలో పడిపోయినా, నువ్వు నదులు దాటిపోయినా, నువ్వు అగ్నిగుణంలో పడిపోయినా నీకు ఏ హాని జరగదు. ఇది గుర్తుపెట్టుకో. ఎలా జరుగుతుంది? ఆయన మన తండ్రి కదా. పడిపోనిస్తారా? కాలిపోనిస్తారా? నదిలో పడి కొట్టుకొని పోనిస్తారా? ఏమండి? జలముల మీద పడుతుంటే కాపాడు. ఎందుకంటే ఆయన నీతోనే ఉంటాడు. ఒక విషయం తెలుసా? మనం నడుస్తుంటే మన నీడ మనదనుకుంటాం, కానీ ఆ నీడ దేవుని. మనం నడిచినప్పుడు మనం వెనకాలనో పక్కనో నీడ ఉంటుంది చూసారా? ఆ నీడ మనది కాదు, మనం సృష్టించినటువంటి దేవుని నీడ. ఆయన మనం ఎప్పుడు కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు కూడా కునికి నిద్రపోయినటువంటి రోజులు లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేనికి భయపడాలంటే మనం ఆత్మను చంపే వారికి భయపడాలి, కానీ దేహాన్ని చంపే వారికి ఎప్పుడు కూడా నువ్వు భయపడదు. ఆయన్ని వెంబడించినప్పుడు నువ్వు జలములో పడిపోయినా, నదులు లాంటి శ్రమలు వచ్చినా, జలము లాంటి శోధనలు వచ్చినా, ఇంకా అగ్ని లాంటి ఇబ్బందులు వచ్చినా, మరణమును దగ్గరికి తీసుకెళ్ళినా ఆయనకు తోడుగా ఉంటాడు. ఆయన వెంబడించిన వారికి ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు ఆయన వెంబడించిన వాడు ఎప్పుడు కూడా ఆయన త్రోసివేయడు. తన సంకన ఎత్తుకొని ఉంటాడు. కనుక ప్రేమని దేవుడు ఉండాలి. ఈరోజు మనతో మాట్లాడిన మాట, ఎవరికి భయపడాలి, ఎవరు చేయి పట్టుకోవాలి? ఆయన మన చేయి పట్టుకోవాలి. ఆయనకు మనం భయపడాలి. మనం ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన వారము, ఆయన పుట్టించిన వారము. కనుక ఆయనకు మన మీద అధికారం ఉంటుంది. మనం అందరం కూడా ఆయన సొత్తుగా ఉన్నాం. ఆయన సొత్తు అయినప్పుడు మనకి ఏమైనా హాని జరిగిస్తారా? జరగనీయదు. కాపాడుకుంటూ ఉంటారు. కొద్ది మన దేవుడు జీవించి ఆశీర్వదించింది. తల వచ్చేట్టుగా ప్రార్థన చేసి ఒక్కసారి జ్ఞాపకం తీసుకుంటాం. నా వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం తీసుకుంటాం. ఎవరికి భయపడతావు? మనుషులకు భయపడుతున్నావేమో. ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి భయపడుతున్నావేమో. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమంటారు అనుకుంటున్నావేమో. రహస్యమైనటువంటి ప్రార్థన ఉంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు వెళ్ళి అంటున్నారు, యోహాను శిష్యులు చేసిన ప్రార్థన నాకు నేర్పించవా అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు తలుపులోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందున్న దేవునికి ప్రార్థన, పరలోకపు తండ్రికి ప్రార్థన. నువ్వు ఎవరింటికైతే వెళ్తావో
కఠినమైన వాళ్ళు కావచ్చు, విగ్రహారాధికులు కావచ్చు, కోపగడ్డలు కావచ్చు, ఎవరింటికి వెళ్ళినా నీ మాటలు ఉండాలి, నీ హృదయంలో ప్రార్థన ఉండాలి, వారి ఎదుట నీ మాటలు ఉండాలి, నీ హృదయంలో వారి గురించి ప్రార్థన చేయాలి. అన్న మందిరానికి వెళ్ళి పెదలతో దేవుణ్ణి స్తుతించలేదు, దేవుణ్ణి అడగలేదు, తన హృదయంలో ఉన్న దేవుణ్ణి అడిగింది. దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నేను ఎవరికి భయపడుతున్నాను? మనిషిలో భయపడుతున్నానా? నీకు భయపడుతున్నాను? అయ్యా, నా దేహాన్ని చంపే వారికి భయపడుతున్నానా? నా ఆత్మ చంపే నీకు భయపడుతున్నాను? అయ్యో, నా దేహం చనిపోతుందేమో, నేనే చనిపోతానేమో, వారి వరకు సువార్త ప్రకటిస్తాను, చంపుతారేమో, వారింటికి వెళ్ళి నేను ప్రార్థన చేశాను, తిడతారేమో, నా నిమిత్తము మీరు నిందలై మోసినను, అవమాన పాలైనను, అంతకు రెండంత ఆశీర్వాదం పొందుకుంటారని నీ వాక్యమే సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సంఘంలో దేవుడు నీతోనే మాట్లాడి ఉన్నాను, నాతోనే మాట్లాడి ఉన్నాను, నాతో కూడా మాట్లాడాడు. వింటున్న మీ కొరకే కాదు, బోధిస్తున్నా నా కొరకు కూడా దేవుడు మాట్లాడాడు. ఈరోజు నేను కూడా భయపడుతున్నాను. నేను ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే భయపడుతున్నాను. నేను నలుగురి మధ్య నిలబడి వాక్యం చెప్పాలంటే భయపడుతున్నాను. నేను 10 మందిలో వాక్యం చెప్పండి, పాడపడాలంటే ప్రార్థన భయపడుతున్నాను. నేను నాలో ఉన్న భయాన్ని తీసేయి దేవుడుగా, నాలో ఉన్న భయాన్ని తీసేయి ప్రభా, నాలో ఉన్న పిరికితనాన్ని తీసేయి, నాలో ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని తీసేసి ధైర్యపరచు. ఒక్కసారి ఆయన వైపు చూద్దాం. నా కుటుంబాన్ని చేతికొప్పి విశ్వాసరహితం చేసిన ప్రార్థన ఏది వృధా కాదు. ఏ ప్రార్థన ఏదైతే విత్తుతావో ఆ పంట నీ చేతికి తప్పకుండా వస్తుంది. ఆన్లైన్ ద్వారా గర్భఫలం కొరకు ఒక స్త్రీ కొరకు ప్రార్థన చేశాం. దేవుడు ప్రార్థన విని ఆ బిడ్డకు గర్భఫలం ప్రసాదించాడు. దేవుడికి స్తోత్రం. ఎంత బాధపడిందో. నాకన్నా వెనుక వచ్చిన వారికి గర్భఫలం పొందింది, కుమార్తెని అన్నది. నాకే ఫలం లేదు ప్రభు అని చెప్పి ఆయన వైపు తిరిగింది, ఆయన పాదాలు పట్టుకుంది. ఆమె వైపు ఆమె వరకు ఎంతగానో ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి సేవకులు ప్రార్థన చేశాడు. దేవుడు ఆమె గర్భద్వారాలు తెరిచాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా అమ్మ, నువ్వు చేసిన ప్రార్థనకు ఎప్పుడు కూడా ప్రతిఫలం వస్తుంది తప్ప రాదు అని చెప్పి ఎప్పుడు నువ్వు కూడా నిరుత్సాహపడకు. నువ్వు ఏది కావాలో అడిగితే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? ఆయనకు సాధ్యం కాదంటే ఏది లేదు, సమస్తము సాధ్యమే. నువ్వు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏమవుతుందని భయపడుతున్నావా? ఏం జరుగుతుందని భయపడుతున్నావా? నీ విశ్వాసం ఆయన వైపు ఉంచు, నీ నమ్మకం ఆయన వైపు ఉంచు. నాకు ఈ దేవుడు వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు అని ఒక విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ప్రతి ఒక్కరికి తండ్రి కలిగించాడు, విశ్వాసానికి తండ్రి కలిగించాడు. ప్రభా, నీ కుమారుని ఇవ్వటానికి కూడా వెనకాల లేదే. నీ విశ్వాసం గొప్పదే. విశ్వాసంతో ఏది అడిగినా అది పొందుకుంటారు. విశ్వాసంతో ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాం, దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అంతకంటే ఎక్కువ ఏ రుజువు కావాలి?
అంతకంటే ఎక్కువ మేలు ఇంకేం కావాలి? దేనికి భయపడుతున్నావు? ఎప్పుడు భయపడబాకు. నువ్వు భయపడుతుంటే సాతాను గడు భయపెడతాడు. నువ్వు ధైర్యంగా ఉంటే సాతాను గడు పారిపోతాడు. నువ్వు ధైర్యంగా ఉంటే నీలో ఉన్న భయమే పారిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలు పారిపోతాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు భయపడుతుంటే సమస్యలు ఎదురవుతాయి. భయపడితే సమస్యలు పెరుగుతాయి. భయపడితే సమస్యలు ఇంకా పెరుగుతాయి. ధైర్యంగా ఉంటే ఉన్న సమస్యలే పోతాయి. యేసు నామములో పోతాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకో. యాకోబు, నిన్ను దేవుడు విమోచించి ఎందుకు భయపడుతున్నావు? భయపడకూడదు. నిన్ను పేరు పెట్టి పిలిచాడు దేవుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పిలిచిన వారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఆయన కనుక పిలిచాడు. నువ్వు పిలువబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఆయన పిలువబట్టి నువ్వు అలాగున్నావు, వేరుగా ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు. నా వాక్యాన్ని దేవుడు నీరు కట్టి ఫలించున్నావు. ప్రార్థన చేసుకుంటాం. మధ్యన జయరాజు గారు ప్రార్థన చేస్తారు.